అందరికీ వందనాలండి. మొట్టమొదటిగా కుటుంబముగా జత చేరే వారిని ఏమంటారంటే భార్యాభర్తలు అని అంటారు. ఈ భార్యాభర్తలలో భార్యకు శిరస్సుగా భర్త ఉంటాడు. అటు తర్వాత వారిరువురు ఫలించి పిల్లలను కన్నట్లయితే ఇదే భార్యాభర్తలు తల్లిదండ్రులుగా పిలువబడతారు. అప్పుడు ఆ పిల్లలకు దిక్కెవరంటే ఈ తల్లిదండ్రులే. ఈ తల్లిదండ్రులే పిల్లలకు దిక్కై ఉంటారన్నమాట. అలాగే ఈ ప్రపంచాన్ని సృష్టించి పాలిస్తున్న దేవుడు కూడా తన్ను ఎలాగా వ్యక్తపరిచాడంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు తండ్రి, నీకు భర్త అయి ఉన్నాడని చెప్పాడు. అంటే ఒక భర్త స్థానాన్ని ఆయన స్వీకరించాడు. అటు తరువాత ఇశ్రాయేలు, నీవు నా కుమారుడవు, నేను మీ తండ్రిని అని చెప్పాడు ఆయన. అంటే తండ్రి స్థానాన్ని ఆయన స్వీకరించుకున్నాడు. అటు తర్వాత ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదనని ఒక తల్లి స్థానాన్ని ఆయన పోషించాడు. ఎక్కడైనా చూడండి బైబిల్లో ఈ 3 స్థానాలు తప్పితే, అంటే భర్త, తల్లి, తండ్రి, ఈ 3 స్థానాలను తప్పితే వేరే ఏ స్థానముతోటి కూడా దేవుడు తను తాను పోల్చుకోలేదు. ఎక్కడ కూడా నేను మీకు అన్ననై ఉన్నానని చెప్పలేదు. ఎక్కడ కూడా నేను మీకు కుమారుణ్ణై ఉన్నానని చెప్పలేదు. ఎక్కడ కూడా నేను మీకు బాబాయినై ఉన్నానో లేక మేనమామనై ఉన్నానో ఇలాంటి స్థానాలతోటి ఆయన పోల్చుకోలేదు. అవి మానవ సమాజంలో తక్కువైనవి కాదు, ఉన్నతమైనవి. అయినను సరే ఒక కుటుంబంలో మెయిన్ అయిన వారు ఎవరంటే భర్త తర్వాత తల్లి, తండ్రులు. కాబట్టి ఈ 3 పాత్రలతోటి దేవుడు తను తాను పోల్చుకొని తన ప్రేమను ఈ మానవ జాతి పైన చూపించాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు తండ్రిగాను, భర్తగాను, తల్లిగాను ఉండి ఈ మానవ కుటుంబాలన్నింటిని కూడా ఆయన పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.